హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి కిటికీ నుండి ఈవినింగ్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ అలా నైట్ నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జాక్ట్ 7కి వరల్డ్లోని లాంగెస్ట్ ట్రైన్ స్టేషన్లో దిగినాం. సిటీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ హుబ్లీ. ఇంకా జర్నీ స్టార్ట్ చేసినాం. జర్నీ మీకు బోర్ కొడుతుంది కాబట్టి సో అట్లా వి రీచ్ టు ద ఫస్ట్ స్టాప్ విభూతి ఫాల్స్. ఒక 10 to 15 minutes ట్రెక్ ఉంటుంది. నీళ్ళలో దిగుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ హోటల్. వెజ్ థాలీ వాజ్ సో గుడ్, కానీ కూరలలో సాల్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే. లంచ్ చేసినాక అందరికి ఎనర్జీ వచ్చింది. అందరు కలిసి రీల్ చేసారు. జర్నీ కంటిన్యూ చేసి బెల్కన్ బీచ్ కి రీచ్ అయినాం. ఎందుకంటే ట్రెక్కింగ్ షూస్ వేసుకుంటున్నారు అందరూ. నేనైతే వేసుకున్నా. ఆల్మోస్ట్ 4 kilometers ట్రెక్ చేయాలంట. ఒక్కొక్క బీచ్ చూసుకుంటా పోదాం. ఇంకా చలో. మా చిమ్టు బ్రోని వెల్కరించి స్టార్ట్ అయినా. ట్రెక్ స్టార్ట్ చేసే ముందు అందరూ స్టార్టింగ్ పాయింట్లో అసెంబ్లీ అయ్యి మా కెప్టెన్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ విని ట్రెక్ స్టార్ట్ చేసినాం. అదంతా దిగి వచ్చినాము. ప్యారడైజ్ బీచ్లో ఉన్నాము ఈ ప్రస్తుతానికి. ఇంకా ముందు వెళ్ళాలి అటు. ప్రస్తుతానికి మేము హాఫ్ మూన్ బీచ్ లో ఉన్నాము. ఇప్పటిదాకా ఓవరాల్ గా అయితే మస్తు అనిపించింది. ఎక్కుడు దిగుడు ఆల్మోస్ట్ షార్ట్ కట్స్ లోనే వచ్చినాము. ఎందుకంటే సన్సెట్ క్యాచ్ చేద్దాం అనుకున్నాం కానీ సన్సెట్ క్యాచ్ చేయలేకపోయినాము. ఇక్కడే హాఫ్ మూన్ బీచ్ లో చిల్ అవుతున్నాము. BTS ఆఫ్ BTS. హాఫ్ మూన్ బీచ్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఓమ్ బీచ్ వెళ్తున్నాం. అక్కడ నుంచి బీచ్ ట్రెక్ అయిపోతుంది. ఇటు ట్రెక్ పక్కన బీచ్ వాటర్ లెవెల్ యా క్రేజీ. ఇట్స్ మై ఫేవరెట్ స్పాట్. సన్సెట్ అక్కడ అవుతుంది. ఓకే, అక్కడ సన్సెట్ అవుతుంది. ఇది గ్రీనరీ, బీచ్ వ్యూ ఎక్సలెంట్. మిమ్మల్ని తీసుకురాని దీనికే ట్రై చేసా. చీకటి అయితే అవుతున్నది. మాల్ వెనుక వస్తున్నారు. ఇంకా అయిపోయి దగ్గర వచ్చేసినాము. నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ కంటిన్యూ చేసినాం మురుడేశ్వర్కి. దారి మధ్యలోనే ఇడ్లీ వడ తిని ఇంకో 20 kilometers డిస్టెన్స్ కవర్ చేసినాక మేము రీచ్ అయిపోయినాం ఫేమస్ టెంపుల్. 18th floor నుండి ఇది సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ వ్యూస్. ఇంకా అందరం బస్ ఎక్కి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసినాం. యాజ్ ఆల్వేస్ జర్నీ బోరింగ్ కాబట్టి 4 స్టెప్పులు వేసే లోపే మేము రీచ్ అయిపోయినాం నెక్స్ట్ స్టాప్ కి. అదే 1 hour బోటింగ్. ఒక 20-30 minutes రైడ్ తర్వాత మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేసినాం. ఫుడ్ కోసం అని ఇప్పుడే ఆగినాము. ఇదే రెస్టారెంట్. మిక్స్డ్ వెజ్ కర్రీ ఇంత టేస్టీగా ఉంటుందని తిన్నాకనే తెలిసింది. ఒక 100 kilometers డెన్స్ ఫారెస్ట్ లో జర్నీ చేసినాక టీ తాగడానికి కులుగు అనే విలేజ్ లో ఆగినాము. ఇంకా 20 minutes జర్నీ చేసినాక మేము ఉండబోయే ఫారెస్ట్ టేకి రీచ్ అయినాం. ఇప్పటిదాకా వాలీబాల్ ఆడినాము. మొత్తం చెమట అయిపోయింది. ఇప్పుడు పోయి పూల్లో దుంకాల. డిన్నర్ రెడీ అనగానే డైనింగ్కి వెళ్ళి డెలిషియస్ చికెన్ డిన్నర్ చేసిన తర్వాత క్యాంప్ ఫైర్ పెట్టిరు బ్రో. ఆసమ్. ఎర్లీ మార్నింగ్ మా కెప్టెన్ ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొందరు ట్రై చేశారు. కానీ ఇంకా మాతో కాలేదని బస్ ఎక్కి వాటర్ యాక్టివిటీస్ చేయడానికి వచ్చినాము. ఇప్పుడే जंप करो पानी में. इधर से स्टार्ट होगा. हाँ, वेरी गुड. 1
చిరిమిరి చిరిమిరి దోమ్ తోడక్క. మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేసి హుబ్లీకి రీచ్ అయినాం. అందరూ డిస్పర్స్ అయ్యే ముందు ఒక అమ్మాయిది బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే టు యూ. ట్రిప్ అయిపోయింది, ఇంకా హైదరాబాద్ వెళ్తున్నాము.